నీ కష్టార్జితము వలన పొరపాటును కూడా నువ్వు ఐశ్వర్యవంతుడివి కాలేవు. కానీ లోకస్తులందరూ వారిలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని చూసుకుంటుంటారు, వాళ్ళు కలిగి ఉన్న ఆ బలగమును చూసుకుంటారు, వాళ్ళు కలిగి ఉన్న బలం, వాళ్ళు కలిగి ఉన్న ఆస్తి, వాళ్ళు కలిగి ఉన్న వెహికల్స్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఏది కలిగి ఉన్నా కానీ దాని ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడివి అవ్వలేవు. దేవుని ద్వారా తప్ప నువ్వు ఐశ్వర్యవంతుడివి పొరపాటున కూడా కావు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా అది దేవుని ద్వారానే. నీవు సంపాదించింది ఐశ్వర్యంగా మారాలన్నా అది దేవుని ద్వారానే. నీ ప్రయాసలు దేవుడు ఆశీర్వదించాలన్నా అది దేవుని ద్వారా తప్ప దేని ద్వారా నీకు అది రాదు. హల్లెలూయా. అసలు క్రీస్తులో మనం బ్రతుకుతున్నామంటే ఎట్లా బ్రతకాలంటే, ఇక నాది ఏమీ లేదు, నా జీవితాన్నంతా ఆయన చేతులు పెట్టాం, ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆయన చేతికి మనం అప్పచెప్పాలి. హల్లెలూయా. ఆయనకు ముందుగా మనం వెళ్ళకూడదు. నువ్వు రా ప్రభు నేను ప్రయాసపడతా వెనకాల అనకూడదు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి ఒక్క మార్గాలమును ఆయన సరళము చేయాలి. అప్పుడే ఆ మార్గములు నీకు అనుకూలంగా మార్చబడతాయి. మనం ఏంటంటే సింపుల్గా దేవుడు దేవుడే కానీ మనమే అని మన ప్రయాసనే ముందు పంపిస్తూ ఉంటాం. దాని వలన ఏమీ ఉపయోగం ఉండదని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు గర్భఫలం లేక వస్తారు. అమ్మా దేవుని మీద ఆధారపడు, ప్రార్థన చేయి, వాక్యాన్ని నమ్ము, దేవుడు కార్యం చేస్తాను మొదలు పెడితే ఓకే ప్రార్థన చేస్తారు, ఓకే నమ్ముతారు. కానీ మరలా ఇంటికి వెళ్ళి ఎక్కడికెక్కడికో పరిగెత్తి వాళ్ళ ప్రయాసాలు వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. అవునా? అక్కడికి పోతే ఇక్కడికి పోతే నీ ప్రయాస వలన ఏది నువ్వు పొందుకోలేవు. ఏది అది అద్భుతమైన స్వస్థత అయినా, ఆశీర్వాదమైన, సమాధానమైనా ఏది నీ ద్వారా నువ్వు గెలవలేవు. నీ ద్వారా నువ్వు గెలవలేవు పొరపాటున కూడా. దేవుని ద్వారా మాత్రమే మనము గెలవగలం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్పాడంటే, రబ్బాయ్ 13 రోజులు వాళ్ళు కానీ నడిచిపోతే తిప్పి కొడితే 11 రోజులు కొంచెం కానీ ఫాస్ట్గా నడిస్తే 13 రోజులకి కనాను దేశం వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 years దాకా పట్టింది. అవునా? కానీ వాళ్ళు ఏం చేస్తే తెలిసిన, ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు ఒక 10 రోజులకు సరిపడ సమకూర్చుకుంటే చాలు. కానీ 1 నెల రోజులకు సరిపడ సరుకులు వాళ్ళు సమకూర్చుకున్నారు. దేవుడు ఏం చేశాడు? కానీరా నీ ప్రయాసం నువ్వడు. ఇశ్రాయేలు ప్రజలు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే ఏ రోజుకు ఆ రోజు మన్నాను తినండి చాలు. కానీ వాళ్ళు ఏం చేశారు? అదే మన్నాన్ని మరలా దాచుకోవటం మొదలుపెట్టారు. ఇదంతా ఎట్లుందంటే దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఒక చికెన్ మటన్ కానీ కురిపిస్తే తినని రావడం వల్ల రేపు కావాలంటే ఇస్తారంటే తింటే ముక్కులలో నుంచి. అంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళ ప్రయాసలోనే, వాళ్ళ ఆలోచనలోనే, వాళ్ళ సొంత నిర్ణయాల మీదనే వాళ్ళ జీవితాలు కట్టుకోవడానికి ప్రయాసపడ్డారు. ప్రయాసపడి 40 రాత్రులు 40 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి అలాగనే ప్రయాణం చేసి నాన్న అగసాట్లు పడి ఏమన్నా సాధించారంటే ఒక్కడు కూడా కనాను దేశంలో అడుగు పెట్టినా పాపాన లేదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మానవుడు ఎక్కువ విశ్వాసులు దేవుని నమ్ముకున్న, ఇప్పుడు లోకములో ఉన్న వాళ్ళు లోకములో బ్రతుకుతున్నారని ఒక అర్థం ఉంది. పోనీ వాళ్ళు రాలేదుగా ఇటు. నువ్వు దేవునిలోనికి వచ్చి వాళ్ళలాగా బ్రతకటానికి కాదు, నీలాగా వాళ్ళు బ్రతకటానికి నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఆమె అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకుని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. మనమందరం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. లోకంలో ఉన్నవారు మనల్ని చూసి నడుచుకోవాలి. అది మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఆలోచనకి వెళ్ళిపోతూ ఉన్నాం. నీ ఆలోచనల మీద, నీ నిర్ణయాల మీద నీ జీవితాన్ని కట్టుకోలేవు. అది ప్రయాస తప్ప, వ్యర్థము తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. ఋతుగంధాన్ని మనం చూస్తాం కదా. నయోమి దేవుని యొక్క ఆశీర్వదించబడిన యూదా బెత్లెహేము నుండి కరువు వచ్చిందని చెప్పి ఏం చేసింది? సొంత నిర్ణయాల మీద మోయాబు దేశానికి ప్రయాణం కొనసాగించింది. ఆమె ఒక్కదానికి కరువు వచ్చిందా? దేశంలో అందరికీ రాలేదా? అందరికీ వచ్చింది. కానీ అందరూ ఏంటంటే, ఆనాటి కాలంలో ఉన్న నిబంధన ఏంటంటే, మీకు ఏదన్నా కరువు వచ్చినా, మీకు ఏదన్నా బాధలు వచ్చినా, మీకు ఏదన్నా శ్రమలు వచ్చినా మీరు దేవుడి యొక్క బలిపీఠము ఎదుటకు వచ్చి మోకరించి దేవుడిని అడగండి, దేవుడు కార్యాలు చేస్తాడు నిబంధన ఉంది. కానీ వీళ్ళేం చేశారు? ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి ప్రయాణము కొనసాగించారు. వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ప్రయాణము కొనసాగించారు. ఏమన్నా సాధించారంటే ఏమి సాధించలే. భర్తను పోగొట్టుకుంది,
పిల్లలను పోగొట్టుకుంది. మరలా తిరిగి వచ్చేటప్పుడు నేను మారాలాగా వస్తున్నాను, నన్ను అట్లాగా పలికిపోయింది. అంటే ఏడుపులాగా పలికేసింది. నా జీవితం అంతా చేదైపోయిందని పలికింది. దానికి కారకులు ఎవరు? ఆమె నిర్ణయాల మీద ఆమె జీవితాన్ని కట్టుకుంది. దేవుని బిడ్డలైన ప్రజలు మనము మన నిర్ణయాల మీద కానీ, మన ఆలోచనల మీద కానీ, మన ఉద్దేశాల మీద కానీ మన జీవితాలు కట్టబడకూడదు. నీవు దేవునిలో ఉన్నావంటే నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదములోనికి అడుగు పెట్టేటట్టు చేస్తాడు. ఆమేన్. నీవు కలిగి ఉన్నది చిన్నది అయినా కానీ నువ్వు అనుకో, మాకు ఈ చిన్న దాని నుంచి పైకి రాగలనా, ఈ ఆటో దోలే తనం నుంచి బయటికి రాగలనా, లేకపోతే నేను వేసేది పెయింటే కదా, ఒక 500 కదా వచ్చేది, దీనివలన నా పిల్లలకు వివాహాలు చేయగలనా, లేకపోతే నేను సంపాదించేది 300 కదా, దీని ద్వారా నేను పైకి రాగలనా? నో. అట్లా నువ్వు చూసుకుంటున్నావంటే నిన్ను నీవు చూసుకుంటున్నావు. అసలు అది కాదు. నీ దగ్గర ఏది ఉన్నదో అది కాదు, నీలో ఎవరు ఉన్నారో అదే ముఖ్యం. ఆమేన్. నీవు కలిగి ఉన్నది దేవునికి ముఖ్యం కాదు, నీలో ఎవరు ఉన్నారో అనేది దేవుని ముఖ్యం. నీలో ఏ ఆలోచన రగులుతుందో అనేది దేవుని అవసరం, మన నిర్ణయాల మీద కాదు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, అవునా? 12 సంవత్సరాలు ప్రయాసపడింది, ఎక్కడికెక్కడికో తిరిగి ఉంటుంది, ఎక్కడికెక్కడికో ప్రయాసపడి ఉంటుంది. ఎక్కడ వృధా, అంత టైం అంతా వేస్టే. కానీ ఒకరోజు అనుకుంది, నేను కానీ ఈయన దగ్గరికి వెళితే నేను బాగుపడతాను అనుకుంది. కానీ పబ్లిక్ ఉండటము ద్వారా, జనాలు ఉండటము ద్వారా తాకలేకపోయింది. చివరికి వస్త్రపు చెంగు తాకినా పర్వాలేదు అనుకుంది. ఆమేన్. హల్లెలూయా. తన హృదయంలో ఏ ఆలోచన రగిలిందంటే, ఎట్లాగైనా సరే ఆయన దగ్గరకు నేను వెళ్ళాలి, ఎట్లాగైనా సరే ఆయన నన్ను బాగు చేస్తాడు, కనీసం ఆయన వస్త్రపు చెంగు తాకిన చాలు బాగుపడతాను అనుకుంది. ఆమేన్. ఇప్పటిదాకా 12 సంవత్సరాలు ప్రయాసపడింది, 12 సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరెవరో మాటలు విన్నది, ఎక్కడికెక్కడికో తిరిగి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. కానీ 12 సంవత్సరాల తర్వాత బోధకుడు, నాయకుడు, ఒక స్వస్థపరిచేవాడు, దావీదు కుమారుడు అక్కడికి వచ్చాడని చెప్పి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను పరిగెత్తి తాకలేకపోయినా, ఆయనతో మాట్లాడలేకపోయినా, జనములలో నెట్టుకుంటూ వెళుతూ జస్ట్ వస్త్రపు చెంగు తాకింది అంతే. ఆమేన్. యేసు ప్రభు తిరిగి చూసి, నన్ను ఎవడరా ముట్టాడంటే, శిష్యులకు అర్థం కాదు, ఏమన్నా మాట్లాడుతున్నావు ప్రభా, ఇంతమంది మీద పడుతుంటే నన్ను ఎవడరా ముట్టాడంటే ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉంది. ఆమె అనుకున్నది విశ్వాసంతో మాట్లాడుకుంది, హృదయంలో అనుకుంది. ఎక్కడికెక్కడికో తిరిగాం చాలు, 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో ప్రయాసపడ్డాం చాలు. ఆమె హృదయంలో అనుకుంటూ వచ్చి ఆయన వస్త్రాన్ని తాకింది కాబట్టి ఆయనలో నుంచి ప్రభావం బయలుదేరింది. ఆమేన్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అంతమంది మీద పడుతుంటే ఒక్కటి కూడా ప్రభావం ఎవరికైనా తాకిందా? ఇదే క్రైస్తవ ప్రపంచమంతా ఇక్కడే మనం మోసపోతున్నాం. 12 సంవత్సరాల నుంచి తిరిగి ప్రయాసపడింది. చివరికి ఇంకా నీవే నా దిక్కు అనుకుంది. ఆమె విశ్వసించింది, ఆమె నమ్మింది, ఆమెలో దేవుడి కార్యం చేశాడు. క్రైస్తవులలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ మీలో బ్రతికినంత కాలం మీలో ప్రభావం ఏది జరగదు. మీరు జీవించినంత కాలం నీ జీవితంలో ఏది జరగదు. మీరు మీ ఆలోచన ద్వారా, మీ కష్టము ద్వారా మేము పెద్దోళ్ళమైపోవాలనుకుంటే ఏమీ అవలేవు నీ ప్రయాస తప్ప. ఆయన ద్వారా మాత్రమే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా.